మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అటువైపు చూడొద్దని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, కానీ నువ్వు ఏమన్నావు? ఒకసారి చూస్తే తప్పు ఏమిటి? పాపము చెయ్యుటకు ఆస్కారము నీ ఆలోచనలు నువ్వు కలుగు చేస్తే, చాయిస్ ఏదైతే తీసుకున్నావు, ద ప్రావిజన్ దట్ యు మేడ్ ఫర్ దట్ సిన్ విల్ రూయిన్ ఎవ్రీథింగ్. ఏదైనా తోటలో అన్నీ ఉన్నాయి, అన్నిటితో పాటు ఆదాము అవ్వతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు అన్నీ అనుగ్రహించాడు, దేవుడు అన్నీ మేలు చేశాడు, ఆయన మహిమలో నన్ను సృష్టించాడు. అన్నీ తెలిసి దేవుని సన్నిధి, దేవుడు వారి మధ్యలో ఉంటుండగానే వారు దేర్ వాజ్ అ ప్రావిజన్ ఫర్ సిన్. ఆ ఒక్క చాయిస్ ఏం చేసింది? చాలా సార్లు మనం అనుకుంటాం, నేను దేవుని సన్నిధిలోనే ఉన్నాను, నాకు ఏమి, దేవుని సన్నిధిలోనే ఉన్నాను అనుకుంటూ చాలా మంది బ్రతుకులు భ్రష్టు పట్టేశారు. ఈరోజు ఇదే అపోహలో చాలా మంది బ్రతుకుతున్నారు. దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, దేవుడి దృష్టి నా మీద ఉన్నది, దేవుడు ఆత్మ నాలోనే నివసిస్తున్నది అన్ని తెలిసి కూడా ఒక నిర్ణయం, ఒక ఎంపిక, ఒక చాయిస్ ఎంత కీడు చేసిందో చూడండి. అనుక్షణము మన మనసు దేవుని మీద ఆనుకోకపోతే దృష్టుడు మన ఆలోచన మళ్ళించేస్తాడు. అందుకనే బైబిల్ ఏమన్నది? దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు.